వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ ప్రేక్షకులకు, వీక్షకులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో ఘనంగా జరిగిన నూతన ఆంగ్ల సంవత్సర వేడుకలు, నాయకులను కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన కార్యకర్తలు, సంబరాల్లో ప్రభుత్వ కార్యాలయాలు. నూతన సంవత్సరం రోజు జంగారెడ్డిగూడెం మండలంలో విషాదం, వేగవరం, పంగిడిగూడెంలలో రోడ్డు ప్రమాదాలు, 2 మృతి. భక్త సంద్రమైన మధ్య క్షేత్రం ముత్యాలమ్మ ఆలయ క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఆలయ ఈవో ఆర్వి చందన. నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం చెబుతూ కనువిందు చేసిన రంగవల్లులు, సిటీ డిజిటల్ నెట్వర్క్ సిటీ కేబుల్ కు పంపించిన మహిళలు. అర్ధరాత్రి నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టిన పోలీసులు. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ తల్లిని భక్తులు దర్శించుకున్నారు. నూతన ఆంగ్ల సంవత్సరం అందరికీ బాగుండాలని ఆశిస్తూ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం భక్త సంద్రమైంది. పలువురు కుటుంబ సమేతంగా గంగానమ్మ తల్లిని దర్శించుకోవడానికి తరలివచ్చారు. ధనుర్మాసంలో జనవరి మాసం మొదలైందంటే ఇంటి ముంగిట ముత్యాల రంగవల్లులు దర్శనమిస్తున్నాయి. నూతన ఆంగ్ల సంవత్సరం వచ్చిందంటే పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతూ ఇంట ముంగిట, వ్యాపార కూడళ్లలోనూ, కార్యాలయాల వద్ద, విద్యా సంస్థల ముందు రంగురంగుల ముగ్గులు కలర్ఫుల్ గా దర్శనమిస్తున్నాయి. జంగారెడ్డిగూడెంలో పలు చోట్ల వేసిన ముగ్గులు చూపరులను ఆకట్టుకున్నాయి. వివిధ ఆకృతులతో ఆకర్షణీయంగా ముగ్గులు వేశారు. ఎవరికి నచ్చిన రీతిలో వారు నూతన సంవత్సరానికి స్వాగతం తెలియజేస్తూ రంగవల్లులను తీర్చిదిద్దారు. 31వ తేదీ సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు మహిళలు ముగ్గులు వేయడానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన దృశ్యాలు కనిపించాయి. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయం వద్ద నూతన ఆంగ్ల సంవత్సరాన్ని స్వాగతిస్తూ కేక్ కట్ చేశారు. పార్టీలకు, కుల మతాలకు సంబంధం లేకుండా ప్రజలు భారీ స్థాయిలో చేరుకున్నారు. నాయకులు, ప్రజలు, యువత కోలాహలాల మధ్య భారీ కేక్ ను నూకాలమ్మ తల్లి ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, ముత్యాలమ్మ తల్లి ఆలయ చైర్మన్ బౌరిశెట్టి మురళీకృష్ణ, రవి స్వీట్స్ అప్పారావు, సాయిలక్ష్మి ఎలక్ట్రానిక్స్ షోరూమ్ అధినేత కోసూరి రాజేష్ తదితరుల చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అలాగే 2026 దినదిన అభివృద్ధి జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరూ చెందాలని మరొకసారి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో గత 25 సంవత్సరాల బట్టి కూడా స్థానిక గంగానమ్మ గుడి సెంటర్లోని కేక్ కట్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే సుమారు 50కు ఇప్పుడు ఇక్కడ కట్ చేయడం జరిగింది. అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమం మన జంగారెడ్డిగూడెం రాజన్న పండుగ గారు ప్రతి సంవత్సరం గత 25 సంవత్సరాలుగా గంగానమ్మ అమ్మవారి ముందు ఈ 25 కేల కేక్ని ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తున్నారు. చాలా సంతోషం. ఈ సంవత్సరం అందరూ కూడా కుటుంబ సభ్యులతో అందరూ సుఖశాంతులతో, సుఖ ఆరోగ్యాలతో
ఉండాలని కోరుకుంటున్నాను. నూతన సంవత్సర వేడుకలు పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసులకు పలు అంశాలపై సూచనలు ఇచ్చారు. పట్టణంలో పలు చోట్ల పహారా కాశారు. ప్రధాన కూడల వద్ద బందోబస్తు నిర్వహించారు. మందుబాబులకు చెక్ పెట్టారు. శబ్ద కాలుష్యం చేసే వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే సహించేది లేదని సుస్మిత హెచ్చరించారు. సిఐ వెంకట్ సుభాష్, ఎస్ఐ వీరప్రసాద్, ట్రాఫిక్ ఎస్ఐ కుటుంబరావులు సంయుక్తంగా వివిధ బృందాలుగా ఏర్పడి గస్తీ చేశారు. జంగారెడ్డిగూడెంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాజీ సర్పంచ్ మండవల్లి సోంబాబుకు పలువురు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆయన స్వగృహానికి పలువురు నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. పార్టీలకు అతీతంగా సోంబాబుకు పూల బుకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అధికారులు, కర్షకులు, వాణిజ్యవేత్తలు, వ్యాపారస్తులు తరలివచ్చారు. దీంతో సోంబాబు ఇంటి ప్రాంగణం సందడిగా మారింది. నూతన ఆంగ్ల సంవత్సరం ప్రతి ఒక్కరికి బాగుండాలని మండవల్లి విజయసారథి కోరారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మధ్యక్షేత్రం భక్త సంద్రమైంది. భారీ స్థాయిలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. పలువురు నాగవల్లి దళాలతో అర్చన, అష్టోత్తర పూజలు జరుపుకున్నారు. జయ హనుమ, జయ జయ హనుమ అంటూ నామస్మరణ చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. హనుమ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ఇమ్మడి సురేష్ నూతన ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. మధ్య ఆలయ ఈవో ఆర్వి చందన ఆధ్వర్యంలో క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం నందు శ్రీచక్ర సహిత శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి ఆలయ చైర్మన్ బవరిశెట్టి మురళీకృష్ణ ఆధ్వర్యంలో ముత్యాలమ్మ తల్లి ఆలయ ఆంగ్ల నూతన సంవత్సర నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఆలయ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన చేతుల మీదుగా డైలీ క్యాలెండర్ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్ సిటీ న్యూస్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జై శ్రీరామ్, జై హనుమ. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్న శివారు మన గురువాయిగూడెంలో కొలువైనటువంటి శ్రీ 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 మధ్య ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో ఆలయ కార్యనిర్వహణాధికారి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ చందన మేడం చేతుల మీదుగా జంగారెడ్డిగూడెం పట్టణ నూతన మున్సిపల్ కార్యాలయ ప్రాంగణానికి అతి సమీపంలో కొలువైన శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి యొక్క ఆలయ నిర్మాణకర్త బవరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతులు కూడా ఆలయ కమిటీ ప్రతి సంవత్సరం కూడా ఆంగ్ల నూతన సంవత్సరానికి సంబంధించినటువంటి ఒక కాలమాన క్యాలెండర్ని రిలీజ్ చేస్తున్నటువంటి క్రమంలో ఈ రోజున మన ఈవో గారి చేతుల మీదుగా క్యాలెండర్ని బవరిశెట్టి మురళీకృష్ణ, అదేవిధంగా నూకాలమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ రాజాన సత్యనారాయణ గారు, పండు గారు వీళ్ళందరి సమక్షంలో ఈ రోజున ఆవిష్కరించుకోవడం జరిగింది. ప్రధానంగా ఇందులో ప్రతిరోజు ఉండేటువంటి నక్షత్రంతో పాటు పూర్తిగా పంచాంగం అంతా కూడా ఉండటం ఒక విశేషం. అయితే ఈ క్యాలెండర్కి సంబంధించిన విశేషంలో అమ్మవారి యొక్క కార్యక్రమాల యొక్క క్రమణకి కూడా ఇందులో భక్తులు ఎప్పుడు కూడా తెలుసుకోవచ్చు. ఈ విధంగా బవరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమార్ దంపతులు ఆలయ కమిటీ ప్రతి సంవత్సరం కూడా నూతన క్యాలెండర్ ఉన్నటువంటి క్రమంలో 2026కి కూడా భక్తులందరికీ కూడా క్యాలెండర్ అందుబాటులో ఉంచడం కోసం ఈ రోజున ఆవిష్కరించిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామికి విశేష అభిషేకాలు చేశారు. స్వామివారి జన్మ నక్షత్రం రోహిణి పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు వాసవి సాయి నగేష్, జూలూరి పాపారావు తెలిపారు. పంచామృతాలతో పాటు అర్చన, అష్టోత్తర పూజల్లో భారీ స్థాయిలో భక్తులు పాల్గొన్నారు. జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో ఈరోజు రోహిణి నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకం మరియు నవరసాలతో అభిషేకము, తదనంతరం అష్టోత్తర శతనామ పూజ, నీరాజన మంత్ర పుష్పములు జరిగినవి. దీంట్లో భక్తులందరూ పాల్గొనడం జరిగింది. ఈరోజు ధనుర్మాసంలో స్వామివారి నక్షత్రం రోహిణి నక్షత్రం కారణంగా
ఈరోజు స్వామివారికి పంచామృతాభిషేకము మరియు పళ్ళ రసములు మరియు డ్రై ఫ్రూట్స్తో సహా విశేషమైన స్వామివారి అభిషేకం జరిగినది. భక్తులు విశేషమైన సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారిని తీర్థప్రసాదములు స్వీకరించినారు. జంగారెడ్డి గ్రామంలో ఈరోజు వేణుగోపాల స్వామి గుడి దేవస్థానం నందు ఇంత అద్భుతంగా కళ్యాణం చేయించుకున్నారు స్వామివారు. చాలామంది భక్తులు సంతోషపడినారు. జై శ్రీమన్నారాయణ. జంగారెడ్డిగూడెంలో వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు గొడౌన్ వద్ద నూతన ఆంగ్ల సంవత్సర వేడుకలు అంబరహన్నంటాయి. భారీ స్థాయిలో వివిధ గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. పూల బుకేలు అందజేసి శాలువాతలు ఘనంగా సత్కరించారు. పలువురు పుస్తకాలు బహుమతిగా ఇవ్వగా మరికొంతమంది వివిధ రకాల మెమంటోలను, ఫోటో ఫ్రేమ్స్, క్రోటాన్, పూల మొక్కలు అందజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మరికొంతమంది భారీ స్థాయిలో గజమాల వేసి సత్కరించారు. జట్టి గురునాథరావు నాయకత్వం వర్ధిల్లాలి, జై జట్టి, జై జై జట్టి అంటూ నినాదాలు చేశారు. చింతలపూడి, పోలవరం, గోపాలపురం నియోజకవర్గాల నుంచే కాకుండా జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి ఆయన అభిమానులు భారీ స్థాయిలో తరలివచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరికి అల్పాహారం ఏర్పాటు చేశారు. పార్టీలకు అతీతంగా నేతలు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కర్షకులు, శ్రామికులు, అధికారులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు సైతం ఆయనను కలుసుకున్నారు. 2026వ సంవత్సరం అందరికీ బాగుండాలని ఆయన ఆశించారు. జంగారెడ్డిగూడెంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పెన్మర్తి రామ్ కుమార్ ఇంటి వద్ద నూతన సంవత్సరాల వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. భారీ స్థాయిలో ప్రజలు తరలివచ్చారు. భారీ స్థాయిలో బాణసంచా పేల్చారు. అభిమానుల కోలాహలాల మధ్య కేక్ కట్ చేశారు. ముందుగానే సంక్రాంతి వచ్చింది అన్న తరహాలో కోడి పుంజులతో ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. పూల బుకేలు అందజేసి శాలువాలతో సత్కరించారు. కేక్ కట్ చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 అండ్ 9492205527. సిటీ డిజిటల్ ప్రేక్షకులకి స్వాగతం. ఎస్డిఎన్ వారి ప్రముఖులతో ముఖాముఖి. ప్రతి ఒక్కరూ నిత్యం ఆలోచించే విషయం ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యం అంటే ఉంటేనే మనకి ఏదైనా మనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ క్రమంలో కరోనా వచ్చిన తర్వాత కరోనా వచ్చిన తర్వాత వచ్చేటువంటి వ్యాధులు అసలు అంతుపట్టినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి మనకి.
ఇటువంటి క్రమంలో మనం ఆరోగ్యానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి అందించాలనే సదుద్దేశంతో ఈరోజు సిటీ కేబుల్ మనకు అందుబాటులో ఉన్నటువంటి ఒక మంచి డాక్టర్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. వేణు సూపర్ స్పెషాలిటీ నుంచి డాక్టర్ వేణు గారు ఈరోజు మన కార్యక్రమానికి స్టూడియోకి ఇచ్చేశారు. ముందుగా వారికి సాదర స్వాగతం పలుకుతూ నమస్కారం అండి. ఈ హార్ట్ అటాక్ ఏ సందర్భాల్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఎవరికి వచ్చే అవకాశం ఉంటుంది అసలు? ఫస్ట్ సాధారణంగా ఈ హార్ట్ అటాక్ రావడానికి ఏ ఫ్యాక్టర్స్ పనిచేస్తాయంటారు? సో యూజువల్గా హార్ట్ అటాక్ రావడానికి మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి, మైనర్ రిస్క్ ఫ్యాక్టర్స్. యాక్చువల్గా కరోనా వచ్చిన తర్వాత చిన్న పిల్లల్లో కూడా హార్ట్ అటాక్ రావడం అనేది వింటున్నాం మొట్టమొదటిసారి. కానీ అసలు ఇప్పుడు పిల్లల్లో చదువుకున్నటువంటి పిల్లలు కూర్చున్న వాళ్ళు కూర్చొని పడిపోవడం అనేది ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మనం. 24 years 26 years వాళ్ళకి కూడా మ్యాసివ్ హార్ట్ అటాక్స్ వచ్చాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఏంటంటే సాధారణంగా ఒకప్పుడు అనుకునేవారు కాయ కష్టం చేసే వాళ్ళకి దగ్గరికి రాదు, నిత్యం కష్టపడేటువంటి మనుషులు, వాళ్ళకు కూడా ఈ మధ్యకాలంలో మనం ఈ హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ రావడం చూస్తున్నాం. ఈ ఆశ్చర్యకరంగా ఒకటి చెప్తాను చూడండి. ఈ మధ్యన మీరు చూస్తే చిన్న కుర్రాడికి హార్ట్లో హోల్ పడిందండి. చిన్నపిల్లలకు కూడా అలా ఉంటుందా? యూజువల్ పుట్టుకతోటే ఉంటుందండి. మీరు ఎస్పెషల్లీ ఆ హార్ట్కి సంబంధించినటువంటి స్పెషలిస్ట్గా ఈ మధ్యకాలంలో చాలా మంచి పేరు సంపాదించారు ఈ చుట్టుపక్కల. మా ప్రాంత ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాం మేము కూడా. జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు అంబరనంటాయి. టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్స్, అనుబంధ సంఘాలు, మహిళా సంఘాలు, తెలుగుదేశం పార్టీ కేడార్ భారీ స్థాయిలో తరలివచ్చారు. ఒకరికొకరు కేక్ పంచుకున్నారు. నూతన సంవత్సరం ప్రతి ఒక్కరూ వృద్ధిలోకి రావాలని ఆశించారు. చింతలపూడి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు 4 మండలాల అధ్యక్షులు సంయుక్తంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ దంపతులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. భారీ స్థాయిలో కూటమి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మరింతగా అన్ని వర్గాలు రాణించాలని ఆశించారు.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన రజక జన సంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అధికారులను రజక నేతలు కలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్లను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా జిల్లా పంచాయతీ అధికారి కొడాలి అనురాధ, డివిజనల్ పంచాయతీ అధికారి అమ్మాజీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీసీ కార్పొరేషన్ పుష్పలతలను మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేలు అందజేస్తారు. ఈ కార్యక్రమంలో జిల్లా రజక నాయకులు కృష్ణ, సుధీర్ బాబు, శ్రీరాములు, సుబ్రహ్మణ్యం, లక్ష్మీ ప్రసన్న, రాము, రమేష్, శ్రీనివాస్, సుబ్బయ్య పాల్గొన్నారు. రజకులకు సహాయ సహకారాలు ఇవ్వాలని కట్లయ్య కోరారు. జంగారెడ్డిగూడెం శ్రీచక్ర సహిత శ్రీ శ్రీ నూకాలమ్మ తల్లి ఆలయం భక్త సంద్రమైంది. నూతన ఆంగ్ల సంవత్సరం పురస్కరించుకుని భక్తులు భారీ స్థాయిలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 2వ తేదీన ఆలయంలో 83వ చండీ హోమం నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఆశించారు. శుక్రవారం రావడం, ఆ శుక్రవారం రోజు మా ఆలయంలో ప్రతి పౌర్ణమి సాయంత్రం జరిగేటువంటి చండీ హోమం 2వ తారీఖు శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి ఆలయంలో జరుగుతుందని తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాం. ముఖ్యంగా పుష్య పౌర్ణమిని పురస్కరించడం జరుగుతుంది. ఈ చండీ హోమం 83వ చండీ హోమంగా అమ్మవారి యొక్క దేశంలో సమర్పించబడుతుంది. ఉభయదారుగా ఉన్నటువంటి భక్తులు ఎంతో మంది ఈ కార్యక్రమం కోసం ఉభయ రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది వచ్చి అమ్మవారి యొక్క దేశంలో ఇన్ని నాళ్ళు బట్టి జరుగుతున్న చండీ హోమంలో పాల్గొనడం విశేషమైతే మన ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ వైభవంలో అనేక మంది భాగస్వాములు అవుతూ అమ్మవారి గొప్ప పాల్గొన్నటువంటి నేపథ్యంలో ఈ 83వ చండీ హోమం శుక్రవారం అనగా జనవరి 2వ తారీఖు సాయంత్రం 4 గంటలకు జరుగుతుందని తెలియజేయడానికి సంతోషిస్తూ నూకాలమ్మ తల్లి ఆలయ కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆహ్వానాన్ని అందిస్తున్నాం. శ్రీమాత్రే నమః. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఊరికి ఉత్తరాన కొలువైన ఉన్న 4 మాడవీధులు, 49 అడుగుల ఏకశిల ధ్వజస్తంభం ఉన్న దివ్యాలయము శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయంలో నేడు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని అత్యంత వైభవంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ తరఫున భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కువజాము నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే అందరికీ కూడా జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలకే కాకుండా పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆలయ కమిటీ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి నెల కూడా మన పౌర్ణమి రోజున ఆలయ ప్రాంగణంలో చండీ హోమ కార్యక్రమం చేస్తున్నాము. దీన్ని పురస్కరించుకొని రేపు ఆలయ ప్రాంగణంలోని సాయంత్రం 4 గంటల నుంచి చండీ హోమ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. దీనికి కూడా 50 మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో కూడా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని తెలియజేస్తున్నాం. అలాగే అమ్మవారికి మనం 32 కేజీలతో వెండి చీరని మనం ఆలయ కమిటీ తరఫున సంకల్పించుకున్నాము. దీనికి కూడా 50 మంది భక్తులు కూడా సహకరించి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. మరొకసారి అందరు పట్టణ ప్రజలందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై నూకాలమ్మ, జై జై నూకాలమ్మ. చైర్మన్ గారికి అలాగే కాబోయే మధ్య చైర్మన్ గారికి వర్తిస్తూ ఆశ్రమిస్తూ ఎప్పుడు ఈ 2 గుళ్ళు కూడా ప్రశాంతంగా చూసుకోమని మేమందరూ ఎక్కడ ఉంటాం మళ్ళీ అక్కడ కలవాలని కోరుకుంటున్నాం. నూతన ఆంగ్ల సంవత్సరం నాడు 2 కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందారు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఐటీడీఏకు చెందిన ఒక అధికారి కారు మోటార్ వెహికల్ ను ఢీకొట్టింది. దీంతో మోటార్ వెహికల్ పై ఉన్న అమరవరం చౌదరి అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంపై విచారణ చేపట్టారు. మృతుడు జంగారెడ్డిగూడెం ఫ్యాన్సీ దుకాణంలో పనిచేస్తాడని పలువురు తెలియజేశారు. ఫ్యాన్సీ దుకాణంలో పనిచేస్తున్న మృతుడి కుటుంబాన్ని పోషిస్తూ జీవనాన్ని సాగిస్తున్నట్లు తెలియజేశారు. అదేవిధంగా పంగిడిగూడెం గ్రామానికి చెందిన 4 యువకులు జంగారెడ్డిగూడెంలో కారుని సెల్ఫ్ డ్రైవింగ్ తీసుకుని వస్తున్నారు. ఈ సమయంలో పంగిడిగూడెం నుంచి లక్కవరం వెళ్తున్న సమయంలో అతివేగంగా కారును నడుపుతూ పక్కనే ఉన్న చెట్టుని ఢీకొట్టారు. ఈ క్రమంలో 18 సంవత్సరాల కాక్కుల స్టాలిన్ మృతి చెందగా కాక్కుల జశ్వంత్, మానుకొండ జశ్వంత్, మాండ్రు సాగర్లకు తీవ్ర గాయాలయ్యాయి. పొలం పనులు చేస్తున్న కూలీలు హుటాహుటిన స్పందించి లక్కవరం హాస్పిటల్ కు తరలించారు. మృతదేహాన్ని జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ కు తరలించినట్లు తెలియజేశారు. లక్కవరం ఎస్ఐ జబీర్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. వెళ్ళేటప్పుడు బండి తప్పిపోయి చెట్టుకుంటాం ఒక అతను చనిపోయి 3 గాయపడ్డారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ ఇంటి వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలువురు ఆయనను కలుసుకుని నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పూల బుకేలు అందజేసి శాలువాలతో సత్కరించారు. సచివాలయ సిబ్బంది బాబ్జీని కలిసి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెంకు చెందిన చింతలపూడి నియోజకవర్గ సెట్టిబల్జ కన్వీనర్ వనచర్ల లింగస్వామి, సీనియర్ నాయకులు అడవికొట్టు రవి, ధనలక్ష్మిలు పలువురు నేతలను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. నూతన సంవత్సర వేడుకలు పురస్కరించుకుని పూల బొకేలు అందజేశారు. వీరితో పాటు మాజీ పార్టీ ప్రెసిడెంట్ బిరుదుగడ్డ రాజు, జంగారెడ్డిగూడెం మండలం సెట్టిబల్జ యూత్ ప్రెసిడెంట్ వనచర్ల గణపతి పాల్గొన్నారు. మచిలీపట్నం నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు, మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తదితరులను స్వయంగా కలుసుకున్నారు. అప్లాండ్ ఏరియా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో గౌతు సత్యేంద్రబాబు కార్యాలయం నందు నూతన ఆంగ్ల సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గౌతు సత్యేంద్రబాబు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మద్దాల ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు రాజారత్నం, పోలవరం కోఆర్డినేటర్ బండి భాస్కర్, మండల అధ్యక్షులు అట్లూరి శ్రీను, పట్టణ అధ్యక్షులు కాశీ, కామవరపుకోట మండల అధ్యక్షులు ఆకుల యేసుబాబు, కొట్టాయిగూడు మండల అధ్యక్షులు చిడిపి కుటుంబరావు, కుకునూరు మండల అధ్యక్షులు గజ్జిరాజులు, కొయిలుగూడు మండల అధ్యక్షులు దారం సత్యరాజు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కొలి రామ్ సూర్య, లీగల్ సెల్ చైర్మన్ బొడ్డు వాసు, ఎస్టీ సెల్ నాయకులు పోతురాజు, మాజీ ఎంపీటీసీ వెంకటేష్, వర్ష నాగేశ్వరరావు, ఏసుపాదం, గంగాధర్ రాజు, తనూజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌతు సత్యేంద్రబాబుతో పాటు పలువురు నాయకులు మాట్లాడుతూ 2026వ సంవత్సరం కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఆశలు నింపే సంవత్సరం కావాలని, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం కోసం పార్టీ శ్రేణులు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ మేకా ఈశ్వరయ్యను జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వారధి ట్రస్ట్ సభ్యులు తదితరులు కలుసుకుని నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఆకుల రాకేష్, కౌన్సిలర్ వలవల తాతాజీ తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సరంలో జనసేన పార్టీని మరింతగా బలోపేతంగా ముందుకు తీసుకువెళ్తామని మేకా ఈశ్వరయ్య తెలియజేశారు. 2026వ సంవత్సరానికి స్వాగతం తెలియజేస్తూ చింతలపూడి నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజానీకానికి జనసేన పార్టీ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. నియోజకవర్గ ప్రజలందరికీ 2026లో వారు ఏదైతే కోరుకుంటారో ఆ కోరికలన్నీ కూడా విజయవంతం కావాలని చెప్పి జనసేన పార్టీ తరఫున ఆకాంక్ష తెలియజేస్తా ఉన్నాం. అలాగే ప్రజలందరూ కూడా సుఖశాంతులతో సుభిక్షంగా ముందుకు సాగాలని చెప్పి జనసేన పార్టీ తరఫున కోరుకుంటూ మరొక్కసారి నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులైన పెనుమర్తి సురేష్, ప్రవళిక దంపతుల ఆధ్వర్యంలో పట్టాపు ధనలక్ష్మి తనయాల పుట్టినరోజు ఘనంగా నిర్వహించారు. అమ్మ ప్రేమ ఆదరణ ఆశ్రమం నందు చిన్నారులకు నిత్యావసర వస్తువులు, బియ్యం, కూరగాయలు, కిరాణా సరుకులు, పప్పు ధాన్యాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ చార్టర్ మెంబర్ చామర్తి శ్రీరాములు, సుబ్బారావు, కొమ్ముకూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ తరపున అమ్మ ప్రేమ స్వచ్ఛంద సేవా సంస్థకి పిల్లల ఆశ్రమానికి ఇచ్చేయడం జరిగింది. ఈ రోజు పట్టపు ధనలక్ష్మి గారి ట్విన్స్ ఎవరైతే పిల్లలు ఉన్నారో పట్టపు లిఖిత పిల్లల యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అనాథ బాలబాలికలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆహార సరుకులు, బిస్కెట్స్ మరియు చాక్లెట్స్ వారి యొక్క సౌహృదయంతో రోటరీ క్లబ్ ద్వారా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ పెద్దలు రోటరీ చార్టర్ మెంబర్ గౌరవ శ్రీరాములు గారు, సుబ్బారావు గారు మరియు కొమ్ముకూరు నాగేశ్వరరావు గారు తదితరులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయడానికి పుర ప్రజలందరూ కూడా ముందుకొచ్చి రోటరీ క్లబ్ కి సహకరించాలని కోరి ప్రార్థిస్తున్నాం. మరి అదేవిధంగా ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరచడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ రోజు ఇక్కడ అమ్మ ప్రేమ స్వచ్ఛంద సంస్థకి మరి మా రోటరీ క్లబ్ ద్వారా పట్టాభి ధనలక్ష్మి గారు మరి ఆ పిల్లలకి వంటల నిమిత్తం మరి సరుకులు సరఫరా చేయటం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి ఇక్కడ చేస్తున్నటువంటి వీళ్ళు కూడా చాలా హర్షించవలసింది. మరి పిల్లలను చక్కగా పొద్దుటే మరి వాళ్ళకి వంట చేసి పెడుతూ వాళ్ళు బళ్ళలోకి వెళ్ళడానికి కూడా, స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి కూడా వాళ్ళు సహకరిస్తున్నందుకు వారు ప్రత్యేక ధన్యవాదాలండి. మరి అలాగే మరి ఇక్కడ జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి అనేక సంస్థలు, అనేక హోటళ్లు, అనేక మంది మరి వారి ప్రేమతో అనేక మరి ఇక్కడ భోజనాలు సరఫరా చేయటం గాని, సరుకులు సరఫరా చేయటం గాని, పుస్తకాలు, బట్టలు అవి కూడా సరఫరా చేయటం చేస్తూ ఉన్నారు. మరి వాటిని వినియోగించుకొని ఇక్కడ ఆర్గనైజర్స్ చక్కగా దాన్ని ఉపయోగించి పిల్లలకి భవిష్యత్తు కలిగి చేయాలని కోరుకుంటూ రోటరీ క్లబ్ తరఫున మరి మా ప్రెసిడెంట్ గారి కృషి కూడా చాలా ఇందులో మేమందరూ కూడా అప్రిషియేట్ చేయాలి. మరి ఈ కార్యక్రమం ఇంకా ముందు అనేక విధాలుగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
జంగారెడ్డిగూడెంలో ఘనంగా జరిగిన నూతన ఆంగ్ల సంవత్సర వేడుకలు, నాయకులను కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన కార్యకర్తలు, సంబరాల్లో ప్రభుత్వ కార్యాలయాలు. నూతన సంవత్సరం రోజు జంగారెడ్డిగూడెం మండలంలో విషాదం. వేగవరం, పంగిడిగూడెంలలో రోడ్డు ప్రమాదాలు, 2 మృతి. భక్త సంద్రమైన మధ్య క్షేత్రం ముత్యాలమ్మ ఆలయ క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఆలయ ఈవో ఆర్వి చందన. నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం చెబుతూ కనువిందు చేసిన రంగవల్లులు. సిటీ డిజిటల్ నెట్వర్క్ సిటీ కేబుల్ కు పంపించిన మహిళలు. అర్ధరాత్రి నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టిన పోలీసులు. వార్తలు సమాప్తం. నమస్కారం. సిటీ డిజిటల్ ప్రేక్షకులకి స్వాగతం. ఎస్డిఎన్ వారి ప్రముఖులతో ముఖాముఖి. ప్రతి ఒక్కరూ నిత్యం ఆలోచించే విషయం ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యం అంటే ఉంటేనే మనకి ఏదైనా మనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ క్రమంలో కరోనా వచ్చిన తర్వాత కరోనా వచ్చిన తర్వాత వచ్చేటువంటి వ్యాధులు అసలు అంతుపట్టినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి మనకి. ఇటువంటి క్రమంలో మనం ఆరోగ్యానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి అందించాలనే సదుద్దేశంతో ఈరోజు సిటీ కేబుల్ మనకు అందుబాటులో ఉన్నటువంటి ఒక మంచి డాక్టర్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. వేణు సూపర్ స్పెషాలిటీ నుంచి డాక్టర్ వేణు గారు ఈరోజు మన కార్యక్రమానికి స్టూడియోకి ఇచ్చేశారు. ముందుగా వారికి సాదర స్వాగతం పలుకుతూ నమస్కారం అండి. ఈ హార్ట్ అటాక్ ఏ సందర్భాల్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఎవరికి వచ్చే అవకాశం ఉంటుంది అసలు? ఫస్ట్ సాధారణంగా ఈ హార్ట్ అటాక్ రావడానికి ఏ ఫ్యాక్టర్స్ పనిచేస్తాయంటారు? సో యూజువల్గా హార్ట్ అటాక్ రావడానికి మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి, మైనర్ రిస్క్ ఫ్యాక్టర్స్. యాక్చువల్గా కరోనా వచ్చిన తర్వాత చిన్న పిల్లల్లో కూడా హార్ట్ అటాక్ రావడం అనేది వింటున్నాం మొట్టమొదటిసారి. కానీ అసలు ఇప్పుడు పిల్లల్లో చదువుకున్నటువంటి పిల్లలు కూర్చుని పడిపోవడం అనేది ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మనం. 24 years 26 years వాళ్ళకి కూడా మ్యాసివ్ హార్ట్ అటాక్స్ వచ్చాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఏంటంటే సాధారణంగా ఒకప్పుడు అనుకునేవారు కాయ కష్టం చేసే వాళ్ళకి దగ్గరికి రాదు, నిత్యం కష్టపడేటువంటి మనుషులు వాళ్ళకు కూడా ఈ మధ్యకాలంలో మనం ఈ హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ రావడం చూస్తున్నాం. ఈ ఆశ్చర్యకరంగా ఒకటి చెప్తాను చూడండి. ఈ మధ్యన మీరు చూస్తే చిన్న కుర్రాడికి హార్ట్లో హోల్ పడిందండి. చిన్నపిల్లలకు కూడా అలా ఉంటుందా? యూజువల్ పుట్టుకతోటే ఉంటుందండి. ఎస్పెషల్లీ ఆ హార్ట్కి సంబంధించినటువంటి స్పెషలిస్ట్గా ఈ మధ్యకాలంలో చాలా మంచి పేరు సంపాదించారు ఈ చుట్టుపక్కల. మా ప్రాంత ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాం మేము కూడా.